వాగ్దానం అనేది షరతులతో కూడుకొని ఉంటుంది. ముందు షరతు విధిస్తాడు దేవుడు, తరువాత వాగ్దానం చేస్తాడు. ఇది చివరి వారం మనం విన్న సంగతులు. ఇకపోతే మరొక బలమైన సంగతి, చివరి వారం మనం విన్న బలమైన సంగతి ఏంటంటే, వాగ్దానం అనేది ఎవరికి చేయబడిందో ఆ వ్యక్తి పొందుకోవడానికి చాలా కష్టపడవలసిన అవసరం ఉంటుంది. ఉదాహరణగా మీకు అబ్రాహాము జీవితాన్ని చూపించాను. అబ్రాహాము గారు తనకివ్వబడిన తన వాగ్దానాన్ని పొందుకోవడానికి ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎన్ని కష్టాలు అనుభవించాడో చివరి వారం మీరు విన్నారు. ఈరోజు నేను ముగింపులో చెప్పిన మాటలు ఏంటంటే, పోయిన వారం మీకు వాగ్దానం అనేది దేవుడు తన ప్రియులకు మాత్రం చేస్తాడు. తనకిష్టమైన వారికి, తన్ను ప్రేమించిన వారికి మాత్రమే దేవుడు వాగ్దానం చేస్తాడు అని చెప్పాను. దానికి ఒక ఉదాహరణ కూడా మీకు చెప్పాను. ఏంటో ఉదాహరణ అంటే, మనం మన పిల్లలకి మాత్రమే వాగ్దానం చేస్తాం. మన స్నేహితులకు మాత్రమే ఏదైనా వాగ్దానం చేస్తాం. మన ఫ్రెండ్స్కి కానీ, మన బంధువులకి కానీ, మనకి తెలిసిన వారికి, వాళ్ళకి మనకి ఏదైనా బంధం ఉంటే బంధాన్ని బట్టి వాగ్దానం పుడుతుందే తప్ప, వాగ్దానం అనేది ఎవరికి పడితే వాళ్ళకి చెయ్యం మనం అన్నప్పుడు, దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి వాగ్దానాలు ఎందుకు ఇస్తాడు? తనను ప్రేమించిన వారికి మాత్రమే వాగ్దానాలు చేస్తాడు. అక్కడి నుంచి మరలా ప్రారంభిద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తనను ప్రేమించే వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరుచుకొనలేదా? ఈ వచనం మీరు పోయిన వారం వివరించాను. ఈ లోకమందు దరిద్రులైన వారు, ఈ లోకంలో దరిద్రత ఉన్నా పర్వాలేదు, ఈ లోకంలో ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ విశ్వాసంలో మాత్రం భాగ్యవంతుడిగా నువ్వు ఉండాలి. విశ్వాసంలో భాగ్యవంతుడు అనగానే విశ్వాసంలో బలమైన వాడు, విశ్వాసంలో దేవుని ఎదుట ఒక కొండంత బలమైన వాడు దేవునికి కావాలి. లోక సంబంధమైన దరిద్రతను దేవుడు చూడటం లేదు, కానీ నువ్వు విశ్వాసంలో బలవంతుడివా, బలహీనుడివా, విశ్వాసంలో దరిద్రుడివా, విశ్వాసంలో భాగ్యవంతుడివా అన్నది మాత్రం దేవుడు చూస్తున్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను చివరి వారం. ధనవంతుడు లాజరు. భూమి మీద అన్నీ ఉన్న ధనవంతుడు, తింటున్నాడు, త్రాగుతున్నాడు, ధరించుకుంటున్నాడు, బహుగా సుఖపడుతున్నాడు. కానీ అతని జీవితంలో ఎవరు లేరు అంటే దేవుడు లేడు. పక్కనే లాజరు ఉన్నాడు, ఏమీ లేదు లాజరుకి, కానీ విశ్వాసంలో మాత్రం లాజరు భాగ్యవంతుడు. మరణించిన తర్వాత తన భాగ్యం ఏంటో, మరణించిన తర్వాత తాను ఏం పొందుకున్నాడో భూమి మీద అనుభవించాడు లాజరు. భూమి మీద అన్నీ ఉన్నాయనుకున్న భ్రమలో ఉన్న ధనవంతుడు తిన్నాడు, త్రాగాడు, ఆనందించాడు, ఇదే జీవితం అనుకున్నాడు, మోసపోయాడు. మరణం తర్వాత నిత్యాగ్ని దండనకు వెళ్ళి కాలిపోతున్నాడు. ఈ వాస్తవాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసి దేవుడు ఇక్కడ ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. మళ్ళీ చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. అది, ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తనను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు ఎవరు ఏర్పాటు చేసుకున్నారట? ఇక్కడ మాట్లాడుతానండి నేను. అంటే ఇప్పుడు ధనవంతుడు లేదంటే అక్కడ దరిద్రుడు దరిద్రతలో ఉండటం కూడా ఎవరు ఏర్పాటు చెప్పండి? బాగా ఆలోచించండి. దేవుడిని చిన్నగా మీకు అర్థం చేయిస్తాను. ఇప్పుడు ధనవంతుడికి వచ్చిన ధనభాగ్యంలో వాడికి ఉన్న స్థితి కూడా దేవుడిచ్చిందే, కానీ మంచి స్థితి ఇస్తే ఇది స్థితి దేవుడిదని ఆడు మర్చిపోయాడు. దరిద్రంలో ఉండి కూడా లాజరు ఏ స్థితిలో ఉన్నా సరే ఈ స్థితిని నాకు ఇచ్చింది ఎవరని గుర్తుపెట్టుకున్నాడు? దేవుడు. ఇక్కడ మాట్లాడగలను నేను.
లోకమందు దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అంటే అర్థం ఏంటి? లోక సంబంధమైన దరిద్రంలో అనుభవించడానికి కూడా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటున్నాడా? ఈ వాక్యం అదేనా అర్థం? నేను అడుగుతాను, అసలు క్రైస్తవ్యంలో ఎవరైనా మిమ్మల్ని దరిద్రుడిగా ఉండడానికి దేవుడు పుట్టించాడంటే గుడికి వస్తారా చెప్పండి? బాగా ఆలోచించండి. పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదేమో, స్టెఫన్లా రాళ్లతో కొట్టి చంపించడానికి దేవుడు నిన్ను పుట్టించాడు అన్నారనుకోండి, చర్చకు వస్తారా? క్రైస్తవులు అందరికీ వాగ్దానాలు అనగానే ఏం కావాలి చెప్పండి? దేవుడు నిన్ను పొలంలో దీవిస్తాడు, దేవుడు నిన్ను పట్టణంలో దీవిస్తాడు, ఏ తెగులును నీ గుడారాన్ని సమీపించదు. ఇయే కదండి వాగ్దానాలు. నేను ఒక కుర్రోడిదండి, యవనస్తుడు, బైబిల్ చూశానండి. ఆ బైబిల్ నుండి చెప్పానట్టున్నాను చివరి వారం. సుమారు 10-15 వాగ్దానాలు ఉన్నాయి మొక్కలు. ఇక్కడో మొక్క ఎడుతున్నాడు, ఇక్కడో మొక్క ఎడుతున్నాడు, ఇక్కడ బైబిల్ అంతా అవే. అలా వరుసగా ఇన్ని ఉన్నాయి. ఏంటి బాబు అవన్నీ అడిగితే అంటున్నాడు, వాగ్దానాలు అన్నాయి ఇవన్నీ, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు అన్నాడు. మీటింగులు తిరుగుతున్న సందర్భంలో జరిగిందండి. ఓ రూమ్లో చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి మీరు కూడా. తమ్ముడు, అవి ఏ సంవత్సరం ఏ వాగ్దానం వచ్చిందో నీకు తెలుసా అన్నాను. ఖచ్చితంగా నన్నయ్య, నేను ఇందులో మీరు ఏ మొక్క అడగండి, అది ఏ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నేను చెప్పేస్తాను అన్నాడు. వెరీ గుడ్ నాయన, ఆ మొక్క తీ బాబు అన్నాను. ఏది? ఏ తెగులు కూడా నీ గుడారాన్ని సమీపించదు. ఈ మొక్క తీశాను. ఈ మొక్క నీకు ఎప్పుడు వచ్చింది నాయన వాగ్దానం అని అడిగాను. ఎప్పుడు వచ్చిందంటే 2021లో వచ్చిందట. బాగా వినండి, ఈ మొక్క ఎప్పుడు వచ్చింది? 2021. ఈ వాగ్దానం ప్రకారం 2021లో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఇదైతే అసలు ఏ తెగులు కూడా నీకు రాకూడదు, అసలు జలుబు కానీ జ్వరం కానీ నీకు రాలేదా అని అడిగాను. వాగ్దానం దేవుడిచ్చింది అయితే వాగ్దానం నెరవేరాలి. ఏ రోగాలు రాలేదా నీకు అన్నాను. ఆలోచనలో పడ్డాడు. వచ్చినాయి అన్న కొన్ని అన్నాడు. మా అమ్మగారు హార్ట్ అటాక్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అన్నాడు. పోనీ అది వదిలే బాబు, మీ ఇంట్లో ఎవరికైనా కరోనా వచ్చిందా అని అడిగాను. 21 ఏ సంవత్సరం చెప్పండి? వాళ్ళ అమ్మకు కరోనా, వాళ్ళ నాన్నకు కరోనా. వాగ్దానం ఏముంది ఇక్కడ? ఏముంది? ఏ తెగులు నీ గుడారాన్ని. ఇదేంటిది మరి? కరోనా వచ్చిన లాక్డౌన్, ఇది ఏమన్నారు దాన్ని, 14 రోజులు క్వారంటైన్కి వెళ్ళిపోయారు. మరి ఏమి రాదన్న వాగ్దానం వచ్చింది కదా, ఎందుకు వచ్చింది అన్న ఆలోచనలో పడ్డాడండి. అప్పుడు చెప్పాను, నాయనా, నీ చేతిలో పెట్టిన ఏ వాగ్దానం కూడా నీది కాదు. అది అసలు అది నీది కాదు. అది ఒకప్పుడు ఇశ్రాయేలుకి ఇచ్చింది, ఒకప్పుడు భక్తులకి ఇచ్చినవి. దేవుడు వాళ్ళకిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొచ్చి ఈరోజు క్రైస్తవులకి అవే ముక్కలు కట్ చేసి ఎవరి చేతిలో పెట్టారు? మన చేతిలో పెట్టారు. మీకు అర్థం కాదని చెప్తానండి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రకరకాల రోగాలతో ఉన్న పేషెంట్స్ వస్తారండి. బీపీ పేషెంట్ అనుకోండి, బీపీ టాబ్లెట్లు రాస్తారు. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. షుగర్ పేషెంట్ అనుకోండి, షుగర్ టాబ్లెట్లు రాస్తారు. ఆస్తమా ఉందనుకోండి, దానికి సంబంధించిన మెడిసిన్ రాస్తారు. కామెర్లు వచ్చి వెళ్ళాడు అనుకోండి, దానికి సంబంధించిన మెడిసిన్ రాస్తారు. అంటే అక్కడ వైద్యం, మెడిసిన్ రెండూ ఉన్నాయి. అందరి చేతుల్లో మందులు ఉన్నాయి. నీకేదో రోగం వచ్చి నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు. బాగా వినండి, నీకేదో రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అన్ని మందులే కదా అని ఎవడో ఒకడు మందు నువ్వు వేసుకుంటావా, నువ్వు మళ్ళీ టెస్ట్ చేయించుకుంటావా? టెస్ట్ చేయించుకుని నీ రోగం ఏదో తెలుసుకుని ఆ రోగానికి మందు ఇస్తాడు ఆయన. ఎవరు? డాక్టర్ గారు. అంతే తప్ప ఏదైనా మందే కదా అని ఎవడొకడు మందులు తీసుకుని వేసుకుంటావా? కామెరలో మందులు తీసుకుని వేసుకున్నాం అనుకోండి, మన కామెరలు వచ్చేస్తే. మీకు అర్థమవడానికి చెప్తున్నాను. అంటే ఎవరి మందు వాళ్ళే వాడాలి. అలాగే ఎవరి వాగ్దానం వాళ్ళకి పనిచేస్తుంది, ఒకరి వాగ్దానం మరొకరికి పనిచేయదు. పోనీ ఉదాహరణ మీకు ఇంకా బాగా అర్థం అవడానికి చెప్తాను. నీ సంతానాన్ని
చదువుకోకపోతే, బైబిల్ నేర్చుకోకపోతే, ఎవరు ఏ బోధకుడు ఏది చెప్పినా అది నిజం అనుకుని మోసపోతామండి. అవంతా కూడా కల్పితాలు. సంవత్సరానికి ఒక్క మాట వాగ్దానంగా ఇస్తాడు దేవుడు. అలా అనుకుంటే నీ సంవత్సర కాలం అంతా ఒక ముక్కే పట్టుకుని తిరిగితే బైబిల్ పూర్తవుతుంది ఎప్పటికైనా? బైబిల్లో దేవుడు ఏమన్నాడు తెలుసండి? సంవత్సరానికి ఒకటే వాగ్దానం అన్నాడా? కాదండి. ఈ 66 పుస్తకాలలో ఉన్న ప్రతి మాట కూడా దేవుడు నీకు చేసిన వాగ్దానమే. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొని వాడు ధన్యుడు. అన్ని చదవమని దేవుడు బైబిల్లో చెప్పాడు. అన్ని తీసుకోమన్నాడు. అన్నీ నాకు అని ఆలోచించమన్నాడు. దేవుని పిల్లలారా, వాగ్దానాల పేరట మోసం జరిగింది. వాగ్దానాల పేరట తెలియనివి ఇచ్చేశారు. ఒకరిది తప్పండి. పాత నిబంధనలో రాయబడిన, బాగా వినండి, బండ గుర్తోటి పెట్టుకోండి. పాత నిబంధనలో నుండి నీకు ఏ వాగ్దానం రెఫరెన్స్ నీ చేతుల్లోకి వచ్చినా అది కేవలం ఒకప్పుడు ఇశ్రాయేలును ఉద్దేశించి ప్రవక్తలు, నీతిమంతులు, రాజులు వాళ్ళకి చెప్పిన మాటలు తప్ప మనకి చేసిన వాగ్దానాలు కావవి. ఇశ్రాయేలుడు వేరు, క్రైస్తవులు వేరు. ఈరోజు ఇశ్రాయేలుడు బాప్తీసం తీసుకున్న వాడిని ఇశ్రాయేలుడు అని కానీ, యూదుడు అని కానీ బైబిల్ చెప్పదు. ఎవరని చెప్తుంది? క్రైస్తవులుగా పిలువబడతారు. అంటే మన వాగ్దానాలు వేరు, మన ఆశీర్వాదాలు వేరు, ఇశ్రాయేలు వాగ్దానాలు వేరు, ఇశ్రాయేలు ఆశీర్వాదాలు వేరు. మీరు ఈరోజు విందురు కానీ చూద్దురు కానీ. సో ఇక్కడ మనకి దేవుడు చెప్తున్న మాట, ఈరోజు వాగ్దానాలు ఆశీర్వాదాలు అనగానే అన్నీ కూడా ఏమంటే భూమి దీవింపబడుతుంది, పొలం దీవింపబడుతుంది, పట్టణంలో దీవింపబడతావు, నీకు ఆరోగ్యం ఉంటుంది, అన్నీ శరీర సంబంధమైనవన్నీ చెప్పారు. కానీ ఇప్పుడు మీరు చదువుకున్న మాట దానికి అగైనెస్ట్గా లేదా? ఈ లోకమందు దరిద్రులైన వారిని విశ్వాసమందు దేవుడు ఎలా చూస్తున్నాడట? భాగ్యవంతులుగా చూస్తున్నాడట. అంటే నువ్వు లోకంలో దరిద్రుడు అయిపోయినా పర్వాలేదు, నీకేముండాలి? విశ్వాసంలో మాత్రం నువ్వు భాగ్యవంతుడిగా ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ అందుకే చెప్పాను, లాజరు ధనవంతుడు. ఇక్కడ మాట్లాడుతాను, ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. వాక్యం అలాగే ఉంటుంది. వాక్యంలో ప్రాక్టికల్గా ఆలోచిస్తేనే తప్ప దేవుడు అర్థం అవడండి. చదువుకుంటూ వెళ్ళిపోతే అస్సలు దేవుడు అర్థం అవడండి. మీకు మాట్లాడుతాను. దరిద్రుడు ఏమండి, ధనవంతుడు ఇంటి ముందు పడున్నాడండి. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు. ఒంటి నిండా ఏమున్నాయి? కురుపులు ఉన్నాయి. కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి. ఈ సిచ్యువేషన్ ఇప్పుడు మనకు వచ్చింది అనుకోండి. లోకం చూస్తున్న, లోకంలో ఉన్న వాళ్ళందరూ మనల్ని చూసి ఏమని కామెంట్ చేస్తారు చెప్పండి? బాగా ఆలోచించండి. ఏమని కామెంట్ చేస్తారు? వీడు ఏదో తప్పు చేశాడురా, వీడేదో పాపం చేశాడురా, అందుకే వీడు బ్రతుకుని దేవుడు ఇలా చేశాడు అంటారు. అవునా కదా? బాగా ఆలోచించండి. పక్కన ధనవంతుడు ఉన్నాడు కదా, వాళ్ళకు ఉన్నాం అనుకోండి మనం. ఎలాగా? మంచి కోట్ల రూపాయలు ఇల్లు, కారు, బంగళా, బంగారం, ఏమంటే చిటికేస్తే పరుగులెట్టే మనుషులు ఇలా ఉన్నారనుకోండి. క్రైస్తవులు ఏమనుకుంటారు? అతని దేవుడు ఏం చేశాడు? నిజంగా ఆశీర్వదించాడు అతన్ని? బాగా ఆలోచిద్దాం. ఆశీర్వదించాడా? ఒకవేళ అది ఆశీర్వాదం అనుకుంటే రతన్ టాటాని దేవుడు బాగా ఆశీర్వదించాడా? ఆశీర్వదించాడు. సోనియా గాంధీ గారిని బాగా ఆశీర్వదించాడా? ఆశీర్వదించాడు. అనిల్ అంబానీని బాగా ఆశీర్వదించాడా? ఆశీర్వదించాడు. ఇంతకీ వాళ్ళు దేవుడు నమ్మారా? అనిల్ అంబానీ దేవుడు నమ్మాడా? బిల్ గేట్స్, రతన్ టాటా, వీళ్ళందరూ మీరు ప్రపంచంలో కుబేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు దీవించాడా? అవి ఆశీర్వాదమా? అందుకే ఇక్కడ చెప్పాడు, ఆశీర్వాదం అంటే ధనం కాదు. ఎవడైతే విశ్వాసంలో భాగ్యవంతుడో, విశ్వాసంలో బలంగా ఉన్నాడో, లాజరు లాంటి స్థితి వచ్చినా సరే దేవుడు ఉన్నాడని ఎవడైతే నమ్ముతున్నాడో వాడు ఆశీర్వదింపబడినవాడు అని ఇక్కడ చెప్తున్నాడు. అలాగా విశ్వాసంలో ఎవడైతే భాగ్యవంతుడిగా, భూమి మీద అన్ని పోయినా దేవుడు ఉంటే చాలు, దేవుడు పని ఉంటే చాలు, వాక్యం ఉంటే చాలు, లోక సంబంధమైన స్థితులు నాకెందుకని విశ్వాసంలో ఎవడైతే బలంగా ఉన్నాడో వాడట దేవుడు వాగ్దానం చేసిన రాజ్యానికి వారసుడవుతాడట. అటుప్పుడు ధనవంతులు కాదు దేవుడి రాజ్యానికి వారసులు. దరిద్రుడి వైపైనా పర్వాలేదు, కానీ లోకంలో నీకు ఉండవలసింది ఏంటట? విశ్వాసంలో భాగ్యవంతుడిగా ఉన్నావా? విశ్వాసంలో బలమైన వాడవా? అన్నీ పోయినా. ఇక్కడ మీకు ఒక సూపర్ సీన్ చెప్తాను. లాజర్ ఆ పరిస్థితిని చూసి అందరూ జాలిపడతా ఉంటే, నిజంగా చెప్తున్నానండి, భక్తుడు లాజర్ ఊరకనే వెళ్ళలేదు పరదేశికి.
ఆ స్థితిలో ఉండి అందరూ ఆయన మీద జాలి పడుతుంటే నిజంగా లాజరు ఆ రోజు ఏమనుకుంటాడు తెలుసండి? ఆయన దగ్గరకు వచ్చి అందరూ జాలి పడుతుంటే ఆయన ఏమనుకుంటాడు తెలుసా? మీరంతా అమాయకులురా, మీరు నన్ను చూసి జాలి పడుతున్నారు, నేను మిమ్మల్ని చూసి జాలి పడుతున్నాను. ఎందుకు? మరణించిన మరుక్షణం అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయి పరదేశంలో హ్యాపీగా నేనుంటాను, మరణించిన మరుక్షణం అగ్గిలోకి వెళ్ళిపోయి కాలిపోయేది మీరు. ఎవరి మీద జాలి పడాలి చెప్పండి? ఇప్పుడు ఎవరి మీద జాలి పడాలి బాగా ఆలోచించండి. లాజరు లాంటి స్థితి ఉన్నా పర్వాలేదు, దేవుడు మనతో ఉన్నాడు అనుకోండి, అందరి మీద మనం జాలి పడవచ్చు. ఎందుకంటే మరణించిన మరుక్షణం హాయి విశ్రాంతిలోనికి వెళ్ళబోయేది మనమే. మంచి ఈ జ్ఞానం లోకానికి తెలియదండి. ఇది వాగ్దానం అట. ఈ వాగ్దానం అందరికీ అప్లికేబుల్ అవదట. ఆయన రాజ్యానికి అందరినీ వారసులు చేయడట. ఎవరైతే తన్ను ప్రేమిస్తున్నారో తనను ప్రేమించిన వారికే దేవుడు ఏం చేస్తాడు? వాగ్దానం చేస్తాడు. ఇప్పుడు అసలు విషయం చెప్తాను. దేవుడు ఒకవేళ ఆయన రాజ్యానికి నిన్ను వారసుడిని చేస్తానన్న వాగ్దానం మనం పొందుకున్నా, చివరి వారు ఒక మాట చెప్పాను, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి అబ్రహాంకి ఏమొచ్చాయి? కష్టాలు వచ్చాయి. ఇప్పుడు దేవుడు మనకి వాగ్దానం చేశాడు, నాయన లోకంలో మీకు ఏం లేకపోయినా పర్వాలేదు, మీరు విశ్వాసంలో మాత్రం బలంగా ఉండండి, దేవుడు రాజ్యం మీదే అన్నాడు. ఒకవేళ నువ్వు దేవుడు రాజ్యం కోసం నేను పరలోకం వెళ్ళాలి, దేవుడిని చూడాలి, ఈ జీవితం 60-70 ఏళ్ళు కదా, ఎలాగైనా ముగిసిపోద్ది కదా, ధనవంతుడు చచ్చిపోతాడు, దరిద్రుడు చచ్చిపోతాడు, ఏమండి చదువు ఉన్నవాడు చచ్చిపోతాడు, చదువు లేనివాడు చచ్చిపోతాడు, చావు అనేది కామన్. 60-70 ఏళ్ల తర్వాత ఆ రాయి దగ్గర అందరూ నిలబడవలసిందే. అది రాయి, ప్రయాణంలో మైలు రాయి, అది దాని దగ్గర అందరూ నిలబడవలసిందే. అక్కడ ఒకవేళ నిలబడితే, అక్కడ వరకు నేను వెళ్ళగలిగితే, మరణం వరకు కనుక నేను విశ్వాసంలో ఉండగలిగితే, ఈ మధ్యలో ప్రయాణం ఉంది చూశారు, ఈ ప్రయాణాన్ని దేవుడు నిజంగా నీకు ఇచ్చిన వాగ్దానం కోసం నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీకు ఖచ్చితంగా శోధనలు వస్తాయని బైబిల్లో రాయబడింది. విశ్వాసం విషయంలో భాగ్యవంతులైన వాళ్ళకి భూలోకంలో ఏమొస్తాయి? శోధనలు. దరిద్రుడికి వచ్చిన పరిస్థితి కారణం ఏంటో తెలుసండి? అపవాది శోధన. బైబిల్ చూద్దాం. ఇదే యాకోబు గారు రాసిన పత్రికలో మీరు 1వ అధ్యాయం 12వ వచనానికి వచ్చేయండి. యాకోబు గారు రాసిన పత్రికే 1వ అధ్యాయం 12వ వచనం. శోధనను సహించిన వాడు ధన్యుడు అన్నాడు చూసారా? శోధనను సహించిన వాడు ధన్యుడు. లాజరు ఏం భరిస్తున్నాడు అక్కడ? శోధన సహిస్తున్నాడు, భరిస్తున్నాడు. ఇప్పుడు చూడండి అసలు మాట ఉంటుంది అక్కడ, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని పొందుతాడు. అంటే ప్రభు వాగ్దానం ఎవరికి చేశాడు? తనను ప్రేమించే వారికి. ఎవరు తన్ను ప్రేమించేవారు? ఇదిగో నా రాజ్యం ఉందని, నా పరలోకం ఉందని, ఈ లోకం అశాశ్వతం అన్న మాట ఎవడైతే నమ్మి ప్రభు కోసం పరలోకం కోసం బ్రతుకుతాడో వాడికి శోధనలు అనేవి ప్రారంభం అవుతాయి. ఆ శోధనను సహించాలట, ఆ శోధనకు నిలబడాలట. అంత మంచి మాట చూసారా? అలా శోధనను సహించిన వాడు, శోధనకు నిలబడిన వాడు, దేవుడు వాగ్దానం చేశాడు కదా నిత్య జీవం, జీవ కిరీటం, దానిని పొందుతాడు. అంటే ఓవరాల్గా మనం కొత్త నిబంధనలో చూస్తుంటే మన వాగ్దానం ఏమని కనపడుతుంది మీకు? ఏం కనబడింది? నిత్య జీవం, జీవ కిరీటం, పరలోక రాజ్యం, ఇవేనా కనపడుతున్నాయి? ఇవి ఎవరి వాగ్దానాలు? క్రైస్తవులుగా దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఇవి. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుని ఒకసారి మనం పాత నిబంధనకు వెళదాం. ఎందుకంటే రెగ్యులర్ ఫార్మేట్ ఒకటి మీకు చూపించాలి. ఏంటి అది? ఎక్కువగా మన చేతుల్లో పెట్టే వాగ్దానాలు ఎక్కడి నుంచి తీస్తారు, ఎక్కడ కట్ చేస్తారు, ఇవన్నీ చూపించాలి కదా మీకు. అవేమి చేతుల్లోకి వచ్చి ఉంటాయి. ఎవరైనా వాగ్దానాలు తీసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ మొక్కలు ఇప్పటికీ మీ బ్యాగ్లో ఉంటాయి. ఇంకా ఆ మొక్కలు ఎక్కడి నుంచి కట్ చేశారో చూపిస్తాను, దాని వెనకాల ఉన్న చరిత్ర ఏంటో కూడా చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం మీరు చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చూడండి. 3వ వచనం నుంచి తీస్తారండి. ఇవే మనకి వాగ్దానాలుగా ప్రతి సంవత్సరం మన చేతుల్లో పెట్టేవి ఇవే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఈ మొక్క కట్ చేసి మీ చేతుల్లో పెడితే మీ మొహం ఎలా ఉంటుంది? మనం ఉన్నది ఎక్కడ చెప్పండి ప్రస్తుతం? పట్టణమా ఇది పల్లెటూరా?
హైదరాబాద్ మహాపట్నంలో ఉన్నారు. ఏమండి మహాపట్నంలో ఉన్న మీకు గనక ఈ మొక్క వస్తే మీ ఫేస్ ఎలాగుంటుంది ఆ రోజు? పట్టణంలో నీ దీవింపబడదు అనగానే హైదరాబాద్ అంతా నాదే ఫీలింగ్ అలా ఉంటుంది. ఇక అంతేనా? ఏమండి కట్ చేసేటప్పుడు కూడా చాలా తెలివిగా కట్ చేస్తారండి. ఎలాగంటే పట్టణాలలో ఉన్న వాళ్ళకి వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఇది కట్ చేస్తారు. ఈ మొక్క పట్టుకెళ్ళి ఎక్కడో పల్లెటూరులో ఉన్న వ్యక్తి చేతిలో పెట్టారనుకోండి, అతనికి ఎలాగుంటుంది ఫేసు? ఇదేట నిన్న పల్లెటూరులో ఉంటే పట్టణంలో దీవింపబడదు నన్ను వచ్చింది, ఇది మంద కదని తోసేస్తాడు. అప్పుడు ఏం చేస్తారంటే పాస్టర్ గారు తెలివిగా, వాగ్దానాలు ఇచ్చే దేవుడు కదండి, ఎవరు ఈ ఎడిటింగ్ మాస్టర్లు అంతా ఎవరు చెప్పండి? పాస్టర్ గారు. అక్కడ పొలం ఏమంటే ఖచ్చితంగా పల్లెటూరు అనగానే పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా పొలం ఉంటుంది కాస్త కోస్తో. పొలం లేకపోయినా కనీసం కౌలు కన్నా వ్యవసాయం చేస్తూ ఉంటాడు. మీరు కావాలంటే చూడండి, పల్లెటూరులో ఉన్న మన పెద్దలు తినగా ఉండరు. పొలం లేకపోయినా కనీసం కౌలు కన్నా వ్యవసాయం చేస్తూ ఉంటాడు. మరి వాళ్ళకి ఏది ఇవ్వాలంటే నెక్స్ట్ వెంటనే ఉంటుంది అక్కడ మొక్క. పొలములో నీవు దీవింపబడదు ఎలాగుంటుంది మొక్క చేతిలోకి వస్తే? మొత్తం మీద ఈసారి 2 ఎకరాలు చితకేసేద్దాం అనమాట అనుకుంటాడు. ఇంక ఈసారి 60 బస్తాలే అయితే, ఎందుకంటే అంతకుముందు 35, 40. ప్రాంతాన్ని బట్టి పరిస్థితులను బట్టి వాక్యాన్ని కట్ చేసి ఈ సంవత్సరం దేవునికి ఇచ్చిన వాగ్దానం ఇది. ఇంకోటి చెప్పనండి, అందరికీ కామన్గా ఇచ్చేది ఉంటుందండి, అదిరిపోద్ది. ఇది చూడగానే మనకి మామూలుగా ఉండదు. 12వ వచనం చదవండి. అక్కడ 12వ వచనం, యెహోవా నీ దేశము మీద వర్షమును దాని కాలమందు కురిపించుటకు నువ్వు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించును. ఎలాగుంది? నువ్వు చేయు కార్యం అంతటిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఈసారి మొత్తం మీద ఉద్యోగంలో బోనస్లే అనుకుంటాడు. ఇంకే ఈసారి మొత్తం మీద మనకేదో పెద్దది ఏమంటారు దాన్ని, ప్రమోషన్ రాబోతుంది. నువ్వు చేయబోయే కార్యం అంతటిని ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇవన్నీ ఎలాగున్నాయండి, ఎంత బాగున్నాయండి చదువుకోవడానికి. ఇంక తర్వాత ఇంకా బాగుంటుంది. ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. తర్వాత మాట చూడండి, నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. ఎలాగుంది ఇది? ఇది మామూలుగా ఉండదు, అందరు కరెక్ట్ అవుతుంది ఇది. ఎందుకంటే ఎవరైనా కూడా అప్పు చేయడానికి ఇష్టపడతారా, అప్పు ఇవ్వడానికి ఇష్టపడతారా? నీకు ఈ సంవత్సరం అంతా ఈఎంఐలు ఉండవు. ఎలాగుంది సౌండింగ్? ఎలాగుంది వినడానికి? ఇవన్నీ చూసండి మురిసిపోయి ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నేను అప్పిస్తానట్టుగా. ఎవరు నేను ఒరిజినల్గా అడుగుతున్నాను, అప్పు లేని వ్యక్తి ఎవరున్నారు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు అప్పు లేని వాళ్ళు చేయొద్దండి. ఒక్కలో ఉండరండి. పోనీ ముఖ్యమంత్రి గారిని అడగండి, రేవంత్ రెడ్డి గారిని, మీకు అప్పులు ఉన్నాయా అని అడిగారంటే ఆయన ఏం చేస్తాడు? ముందే చేయెత్తుతాడు, మొన్న ఎలక్షన్కి చాలా ఖర్చు పెట్టాను అంటాడు. పోనీ రాష్ట్రాన్ని అడుగుదాం, తెలంగాణ రాష్ట్రం మంచి రాష్ట్రం కదండి, తెలంగాణ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయా? అప్పులు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు ఉన్నాయా? అప్పులు ఉన్నాయి. భారతదేశానికి అప్పులు ఉన్నాయా? అప్పులు ఉన్నాయి. అప్పు లేనోడు ఎవడో నాకు చెప్పండి. దేశానికి అప్పులు, రాష్ట్రానికి అప్పులు, కుటుంబానికి అప్పులు, వ్యక్తిగతంగా మన అందరికి ఏమున్నాయి? అప్పు లేని వాళ్ళు ఎవరున్నారు? నేను అడుగుతున్నాను, ఒకవేళ ఈ మొక్క మనకు చేతికి వచ్చినా నాకైతే ఎప్పటికీ వద్దలేదండి. అది నాకు బోల్డ్ అప్పులు ఉన్నాయి. అప్పు అనేది కామన్ కదండి. ఒక విషయం తెలుసా, ఈ వాగ్దానాలు అన్నీ ఇచ్చినప్పుడు చివరి వారం నేను ఈ ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు ఒక మాట చెప్పాను మీకు. వాగ్దానం అనేది ఎప్పుడు కూడా వాగ్దానం పక్కనే ఏముంటుందని చెప్పాను? షరతు, చుక్క. ఉదాహరణ చెప్పాను, గుర్తుందా? వాగ్దానం పక్కనే ఏముంటుంది? షరతు. ఇప్పుడు అప్పిస్తావు కానీ అప్పు చేయవు, నువ్వు పొలంలో దీవింపబడతావు, నీ పట్టణంలో దీవింపబడతావు. వినడానికి సౌండ్ బాగుంది, ఇది పక్కనే షరతు ఉంది. వాగ్దానాలు ఎప్పుడు కూడా దేంతో వస్తాయి? షరతు. ఏంటయ్యా షరతు అంటే మొదటి వచనం చదవాలి. ఇప్పుడు మీరు షరతు పెట్టాడు, తర్వాత వాగ్దానాలు ఇచ్చాడు, తర్వాత ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఏంటి షరతు? 1వ వచనం చదవండి, 28వ అధ్యాయం మొదటి వచనం చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని అన్నాడు. ఎలాగనాలట? ఈ వాగ్దానాలు తీసుకునే వాళ్ళు జనవరి 1వ తారీఖు తప్ప ఎప్పుడు గుడికిరారు. వీళ్ళు శ్రద్ధగా వినేవాళ్ళ. ఏమంటే మీరు ఆలోచించండి, మీరు మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ, ఇక్కడ అండర్లైన్ పెట్టండి, దీని దగ్గర చాలా పెద్ద కథ ఉంది, తర్వాత చెప్తాను. ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. కండిషన్ అప్లై.
కండిషన్ వచ్చింది ఫస్ట్, షరతు వచ్చింది ఫస్ట్. రెండో వచనం కూడా చూడండి. రెండో వచనం, నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. చొక్కిదే కండిషన్, ఇదే. ఏంటి కండిషను? కండిషన్ ఏంటి చెప్పండి అక్కడ? యెహోవా నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలు వస్తాయి. వినకపోతే వస్తాయా? రావు. పైనోటి పెట్టుకోమన్నాను రౌండ్. ఏంటా రౌండ్? ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ పాటిస్తేనే ఈ ఆశీర్వాదాలు. నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఆజ్ఞలు అనగానే ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు చెప్పండి ఎవరైనా. భలే చెప్పారు, 10 ఆజ్ఞలు కదా, వద్దులేండి. ఆజ్ఞలు అనగానే బుర్రలో టక్కమని ఏం తిరిగేస్తాయి? 10 ఆజ్ఞలేనా? ఏమంటే నిర్గమ కాండం కాంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఇవ్వబడినవన్నీ కూడా ఇశ్రాయేలుగా ఏంటనుకుంటున్నారు? ఆజ్ఞలు. ఒకటి చూపించమంటారా? ఇప్పుడు ఈ ఆశీర్వాదాలు అంటే పట్టణంలో దీవించబడాలన్నా, పొలంలో దీవించబడాలన్నా, అప్పిచ్చేవాడిగా ఉండాలి అన్నా, ఈ దీవెనలన్నీ నీ మీదకి రావాలంటే నువ్వేం చేయాలని చెప్పాడు? ఆజ్ఞలు పాటించండి. నా మాట విని ఆ మాటలు పాటిస్తేనే ఈ దీవెనలన్నీ మీ మీదకి వస్తాయి. వినకపోతే ఇక్కడ ఇవ్వబడిన లిస్టులో ఏది కూడా మీకు రాదు. కండిషన్ చూసారు అలాగుందో? చొక్కనమాట ఇది. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, ఆజ్ఞలు అన్నిటినీ పాటించండి అన్నాడు కదా, ఒకటి చూపిస్తాను నేను. ఒక్క ఆజ్ఞ చూపిస్తాను. ఒకసారి బైబిల్ తీయండి. ద్వితీయోపదేశకాండం తీయండి అందరూ. ద్వితీయోపదేశకాండం తీయండి ఒకసారి. ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో ఉన్నారు కదా, ఒక్కసారి నేను చూపిస్తాను. ద్వితీయోపదేశకాండంలో ఒక ఆజ్ఞ చూపిస్తాను చూడండి. ఆ 21వ అధ్యాయానికి రండి. 18వ వచనం చదువుదాం. బాగా రాసుకోండి. ఇది ఒక ఆజ్ఞ అండి. ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. ఎంతమంది పాటిస్తారు ఇప్పుడు అడుగుతాను నేను. ఏమంటే రైట్, బాగా చదవండి. 18వ వచనం, ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనకయుండి వారు అతనికి శిక్షించిన తర్వాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతనిని పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకును అతను తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వెనక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతనిని చావగొట్టవలెను. ఎలాగుంది? ఇది ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ ఇంట్లో మీ పిల్లలు ఎప్పుడు తిరగబడలేదా? తిరగబడ్డారు. తిరగబడ్డ పిల్లల్ని ఈ ఆజ్ఞ ప్రకారం మనం ఏం చేయాల? త్రాగుబోతు అయిపోయాడు, తిరుగుబోతు అయిపోయాడు, కొట్టినా సరే మాట వినటం లేదు. అప్పుడు ఏం చేయాలట? మియాపూర్ మధ్యలోకి పట్టుకొచ్చేసి ఈ రోడ్డు మధ్యలోకి మియాపూరులు అందరిని పిలిచి, మా ఓడు మంచోడు కాదండి, 4 దెబ్బలేసాం ఇంట్లో, ఆయన త్రాగుడు మానటం లేదు, ఊరి మీద పడి తిరగటం మానటం లేదు కనుక ఇప్పుడు వీడిని ఏం చేద్దామంటే మనం అందరం రాళ్ళతో కూడా చంపేద్దామని ఈ సెంటర్లో చంపేసామనుకోండి మన కొడుకుని. అప్పుడు ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చెప్పిన ఆశీర్వాదాలన్నీ మనకి వస్తాయి. ఎవరు రెడీ చెప్పండి? ఇప్పుడు కండిషన్ ఎలా ఉంది? వాగ్దానం వెనకాల ఏముంటాయని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, 28వ అధ్యాయంలో ఉన్న ఒకటైనా మనకు వస్తుందా? రాదు. ఎందుకు? ఆ ఆజ్ఞలు మనం పాటించలేము, ఈ ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. మరి ఇశ్రాయేలుకి ఇచ్చాడు అది. ఇశ్రాయేలు అలా చేశారా అంటే చేశారు. వాళ్ళ పిల్లల్ని చంపేశారు. అలాగా ఎవడైనా తిరగబడితే అలా చేసేవారు వాళ్ళు. ఎవడైనా విశ్రాంతి దినాన్ని పాటించకపోతే ఏం చేశారు? రాళ్లతో చావగొట్టేశారు. ఒకవేళ అది అనుకుందాం, విశ్రాంతి దినాన్ని పాటించకపోతే ఏం చేయాలి? రాళ్లతో చావగొట్టాలి. ఇప్పుడు మనకి విశ్రాంతి దినం అనుకుందాం. పోనీ ఇప్పుడు ఆదివారం ఏంటి మనకి? విశ్రాంతి దినం అనుకుందాం. ఆ రూల్ మనకు అప్లై చేస్తే ఒక్క ఆదివారం గుడి మానేస్తే ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలా? చర్చిలో మిగతా వాళ్ళు అందరూ కలిసి రాళ్ళు కుప్ప వేసుకుని పెట్టుకోవాలి ఈ మూలను. ఎక్కడో ఎవడు రాలేదు ఆబ్సెంట్ వాడు ఈ మూలను నిలబెట్టాడని ఈ రాళ్ళు వేసుకెళ్ళి అందరు కూడా చంపేలా. ఆవిడ అందరు మనల్ని పట్టుకెళ్ళి వేస్తారు. ఎక్కడా? మనవవి. ఎవరివి? ఇశ్రాయేలువి. ఆజ్ఞలు వాళ్ళవే, ఆశీర్వాదాలు వాళ్ళవే. మనకి కాదండి అవి. మోసం చేశారు ఎంతకాలం. డైరెక్ట్ వచనం చూపిస్తాను, అవి మనవి కాదు అని బైబిల్లో ఉందా? ఉంది. రోమపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం చూడండి.
రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. వీరు ఇశ్రాయేలీలు చూసారు అలా మాట్లాడుతున్నాడా పౌలు గారు? ఇది వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను, అంటే కొట్టి చంపేయండి, విశ్రాంతి దినాన్ని పాటించకపోతే చంపేయండి, నిబంధనలు, రూల్స్ అన్నీ కూడా, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, ధర్మశాస్త్రం ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఉన్న ఆ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అందులో ఉన్న నిబంధనలు, ఆజ్ఞలు, ఆచారాలు, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను, ఆ పదం చూడండి అక్కడ ఏటట, వాగ్దానములను వీరివి, అంటే ఎవరివి? ఇశ్రాయేలీలవి. పైన ఏమని ప్రారంభించాడు? వీరు ఇశ్రాయేలీలు అని ప్రారంభించాడు కదా. ధర్మశాస్త్రం వాళ్ళదేనట, ఆచారాలు వాళ్ళవేనట, నిబంధనలు వాళ్ళవేనట, వాగ్దానాలు కూడా ఎవరమట? వాళ్ళవి. వాళ్ళు మందులు అట్టుకొచ్చి మనకేసారు ఎంతకాలం. సరే, అందుకే మీకు ఉదాహరణ చెప్పాను. మందులు వాళ్ళవి, వేసింది ఎవరికి? మనకి ఎలా సెట్ అవుతాయి? అందుకే అన్నా, నేను ఆ కుర్రోడిని అడిగాను, బాబు నీకు ఏ తెగులు రాలేదంటే, బోల్డ్ తెగుళ్ళు అయినా మా ఇంటి నిండా. మరి వాగ్దానం ఏమైంది? నీది కాదది. ఎవరిది? ఇశ్రాయేలుది. మీకు మొన్న మధ్యకాలంలో మాట చెప్పాను, మీకు ఎంతమంది గుర్తుందో. లేటెస్ట్గా జరిగిందో చెప్పాను, పోయిన సంవత్సరం జరిగిందండి అది. ఒక చిన్న పాప, 6-7 సంవత్సరాల పాప, చెప్పాను మీకు ఒకసారి. 6-7 సంవత్సరాల పాప కంటే ఒక వాగ్దానం వచ్చేసింది. అమ్మనాలు తీసుకుంటున్నారు, 4కి 4 ఇస్తారు కదా. ఈ పాప కూడా చెయ్యట్టేసింది పాపం, ఒకటి తీసుకుంది. అందులో ఏమనొచ్చిందంటే, మరుసటి ఆట నీ కౌగిట మంచి మగబిడ్డ ఉంటాడని వచ్చింది. పాపకు వయసు ఎంత? పెళ్ళి అవ్వలేదు ఇంకా. ఏం చేసుకోవాలి ఆ వాగ్దానం? అది పోని మళ్ళీ ఎక్కడో లేదు, అది బైబిల్లో ఉంటుంది, అది రాజుల గ్రంథంలో. తెలుసు కదండి మీకు ఆ సందర్భం. ప్రవక్తకి ఆవిడ పాపం ఇల్లు కట్టి ఆతిథ్యం ఇచ్చి చక్కగా, ఏమండి ఆయన ఆ పరిసర ప్రాంతాల్లోకి ఎప్పుడు వచ్చినా కూడా పరిచారం చేసేది ఒక ఆవిడ, శూనేమిరాలు. మీకు కనబడుతుంది బైబిల్లో ఎలీషా ప్రవక్తకి. పాపం ఆయన వచ్చినప్పుడల్లా చాలా బాగా చూసుకుంటుంది. ఆయన ఒకసారి అన్నాడు, అమ్మ నాకు ఇంత మంచి పరిచయం చేస్తున్నాను కదా, మీకు ఏమైనా కావాలంటే అడగండి అంటే, ఆయన నాకు అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరు నాయన అని చెప్పింది. అప్పుడు ఆమెకు చేశాడు ఎలీషా వాగ్దానం. ఏమని? నేను మరలా మరుసటి ఆట వస్తాను, అప్పటికి నీకు ఒకటి ఎవరు ఉంటారు? మగబిడ్డ, కుమారుడు ఉంటాడు అని వాగ్దానం చేశాడు. ఎలీషా శూనేమిరాలకి చేశాడు. ఆ మొక్కట్టుకొచ్చి ఎవరి చేతిలో పెట్టారు? ఈ చిన్న పాప చేతిలో పెట్టేశారు, 6-7 సంవత్సరాల పాప చేతుల్లో. అంటే ఎవరికి తెలియదు కదండి ఇవన్నీ. పాపం ఎడ్యుకేట్ అవ్వలేదు క్రిస్టియానిటీ. పాపం బైబిల్ చదువుకోలేదు, క్రమబద్ధంగా బైబిల్ నేర్చుకోలేదు. ఏ వాగ్దానం ఎవరిదో, ఏ నిబంధన ఎవరిదో, మనకి క్రైస్తవులుగా దేవుడు మనకే వాగ్దానాలు ఇచ్చాడో, క్రైస్తవులుగా దేవుడు మనకే ఆశీర్వాదాలు ఇచ్చాడో ఏమీ తెలియకుండా కలగూరపు వంటకం కింద కలిపేశారండి వాక్యం అంతా. పాపం కింద ఉన్న అమాయకులు, విశ్వాసులంతా కూడా కన్ఫ్యూజ్లో ఉన్నారు. మీరు అలా అవ్వద్దండి. ఎందుకంటే తొలి శతాబ్దంలో ఏమంటే అపోస్తులు, ఇదిగో మేమున్న ఈ కాలంలోనే వాక్యాన్ని కలిపి చెరిపెడి అనేకులు వచ్చేసారు, మేము వాళ్ళలా ఉండం, మీకు విడగొట్టి ఖచ్చితంగా నేర్పిస్తామన్నారు. ఏమంటే ఈ శతాబ్దంలో జైశాలి గారు అలాగే నిలబెట్టారు. తన తరాన్ని అంతటిని కూడా వాక్యాన్ని కలిపి చెరుపుతున్న వాళ్ళు ఎవరైనా వస్తే విడగొట్టి నేర్పించుకుంటూ వెళ్ళాడు ఆయన. అది వాళ్ళవి, ఇవి మనవి. ఈ వచనం చదువుకోండి, ఇప్పుడు ఎంత బాగుంటుంది. 4వ వచనం, వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి ఇశ్రాయేలీలు. అవి మనం ఎందుకు అవుతాయి? అలాగంటే అప్పుడు ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది. అంటే మరి వాళ్ళకి వాగ్దానాలు ఇచ్చాడు కదా అని మనకేమి ఇవ్వలేదా? క్రైస్తవులుగా దేవుడు ఏమైనా మళ్ళీ వదిలేశాడా? లేదండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకి ఇస్తాడా? ఇస్తాడు. ఇంకో మాట చెప్పనా, వాళ్ళకి మంచి ఇచ్చాడా మనకి మంచి ఇచ్చాడంటే నేను ఖచ్చితంగా చెప్తానండి, వాళ్ళకంటే చాలా మంచివి ఇచ్చాడండి వాగ్దానాలు మనకి. ఏంటా వాగ్దానాలు అంటారా? చూపిస్తాను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక. క్రైస్తవుల వాగ్దానాలు అండి ఇవన్నీ. మనకిచ్చాడు దేవుడు వాగ్దానాలు, కాకపోతే ఇది క్రైస్తవుల వాగ్దానాలు, మనకి దేవుడు చేసిన వాగ్దానాలు ఇవి. మీరు ఏవి పడితే అవి తీసుకోకండి, అది మానేయండి. ఆ వాగ్దానాలు తీసుకునే ఆ కార్యక్రమాన్ని ముగింపు పలకండి. మనకి ఇశ్రాయేలుకి ఇచ్చినట్టుగా రకరకాల వాగ్దానాలు ఇవ్వలేదు. క్రైస్తవులందరికీ కలిపి ఒక వాగ్దానం ఇచ్చాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం.
అందరు జాగ్రత్తగా రాసుకోండి, చదువుకోండి జాగ్రత్తగా. మళ్ళీ చెప్తున్నాను, ఈ రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి అందరూ. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవాన్ని అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. అంటే ఇప్పుడు మనకు కూడా ఉన్నది వాగ్దానం. అమ్మయ్య, హాయిగా ఉంటుంది ప్రాణం. ఇప్పుడు చాలా మందికి అవి లేవు, అవి మనకదనేసరికి ఇదేంటండి బాబు మొత్తం వాగ్దానాలు లేపేస్తున్నాడు ఈయన అనుకుంటారు. బాధపడే పని లేదండి, మనకి ఒక వాగ్దానం ఉంది. కానీ ఇక్కడ ఒక పదం ఉంటుందండి, 25 మళ్ళీ చదువుతాను, మీరు చూసుకోండి బైబిల్లో. నిత్య జీవమును అనుగ్రహింతును అనునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. మనకు, ఆ పదం చూసారా, మనకు అంటే అర్థం ఏంటి? క్రైస్తవులందరికీ కలిపి ఒకటే వాగ్దానం. ఏంటో వాగ్దానం? పరలోకం ఇస్తాను, నా పరలోక రాజ్యాన్ని ఇస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను, నన్ను చూసే భాగ్యం ఇస్తాను మీకు. ఇది అందరికీ కలిపి ఒకటే వాగ్దానం. పోనీ వాగ్దానాలకు అలవాటు పడిపోయిందంటే చెయ్యి మీకు తీసుకోకపోతే మాకు బాగోదంటే అప్పుడు ఏం చేయాలంటే అందరికీ కలిపి ఒకటే ప్రింటింగ్ అయ్యేలా. ఏంటి ప్రింటింగు? 1 యోహాను 2:25 వేసి అన్ని అయ్యే మొక్కలేసి ఒక్కొక్కరు ఒకటి తీసుకోండి. అందరికీ ఏమొస్తుంది అప్పుడు? నిత్య జీవాన్ని మీకు అనుగ్రహిస్తాను అన్నది దేవుడు మనకి చేసిన వాగ్దానం. నిత్య జీవం ఇస్తానన్నదే వాగ్దానం. దేవుడు క్రైస్తవులకి చేసిన ఏకైక వాగ్దానం ఇది. మీరు ఎన్ని రకాలుగానే చదవండి బైబిల్లో, ఇదే వాగ్దానాన్ని అటు తిప్పి చివరికి నిత్య జీవం దగ్గరికి పట్టుకొస్తాడు. కొన్ని చూపిస్తానండి, ఎందుకంటే ఇది చూపించిన తర్వాత మీరు బయటకు వెళ్ళిన తర్వాత అదే ఆ వాగ్దానం ఉంది కదా, ఈ వాగ్దానం ఉంది కదా అంటారు, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కనుక అవి కూడా చూపిస్తాను. క్రైస్తవులకి దేవుడిచ్చిన ఏకైక వాగ్దానం అండి నిత్య జీవం అండి. మీరు భక్తిగా బ్రతకండి. ఉండేది చిన్న కాలం, మీరు అంచె దినాల్లో ఉన్నారు, చివరి దినాల్లో ఉన్నారు. యేసుప్రభు ఎప్పుడు వస్తాడో తెలీదు. భక్తితో ఉండండి, పరిశుద్ధతతో ఉండండి, పవిత్రతతో ఉండండి. యేసుప్రభు ఎప్పుడు వస్తాడో తెలీదు, మనకు మరణం ఎప్పుడు వస్తుందో తెలీదు. కనుక మీరు సిద్ధపడి ఉండండి. ఖచ్చితంగా మిమ్మల్ని పరలోకానికి తీసుకుంటాను, నా రాజ్యానికి తీసుకుంటాను. ఇది క్రైస్తవులకి దేవుడు చేసిన వాగ్దానం. దీన్నే మరొక రకంగా చెప్తాడు, మరో చోట చూపిస్తాను. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళిన తర్వాత అది ఒకటే అన్నారా, కాదు చాలా ఉన్నాయని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. అన్ని తిప్పి అక్కడికే వస్తాయి. చూపిస్తాను. ఇప్పుడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక మీరు చూడండి, లేదా 2వ పత్రిక చూద్దాం. 2వ పత్రిక చూడండి, 2వ పత్రిక 3వ అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఏమండి? పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నారు. అయితే ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభంలో ఉన్నట్టుగానే నిలిచి ఉన్నదే అని చెప్పుదరనియు మొదట మీరు తెలుసుకొనవలెను. చూసారా? ఇప్పుడు ఏంటంటే వాగ్దానం ఇక్కడ 4వ వచనంలో మనకు అర్థమైన వాగ్దానం ఏంటి? ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను అంటే యేసుక్రీస్తుల వారి 2వ రాకడ కూడా దేవుడు మనకి చేసిన వాగ్దానం. ఇప్పుడు పెద్ద ప్రశ్న అడుగుతానండి నేను. యేసు ప్రభు రాకడ 2వ రాకడ వాగ్దానం అయితే ఇంతకీ వస్తున్నది దేనికోసం? అందరిని తీసుకుని ఎక్కడికి వెళ్తాడు? మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతాడు. అంటే 2వ రాకడ వాగ్దానం అయితే ఆ వాగ్దానం వెనకాల కూడా ఉన్నది ఏంటి చెప్పండి? ఇప్పుడు మళ్ళా నిత్య జీవం, పరలోకం తీసుకెళ్ళడానికే. ఇక్కడ ఇంకో ప్రశ్న అడుగుతానండి. 2వ రాకడ యేసుక్రీస్తుల వారు 2వ రాకడ వాగ్దానం అయితే, బాగా వినాలి, ఈ వాగ్దానం నెరవేరితే అంటే యేసు ప్రభు 2వ రాకడ జరిగిపోతే ఇంట్లో ఉన్న 7 వారాల నగలు ఏమైపోతాయి చెప్పాలి? బీరువాలో ఉన్న 7 వారాల నగలు ఏమవుతాయి? 4 స్టేర్ల బిల్డింగ్ ఏమవుతుంది? 18 ఎకరాల పొలం ఏమవుతుంది? చంద్రమండలం మీద కొన్న స్థలం ఏమవుతుంది? ఇవన్నీ ఏమైపోతాయి చెప్పాలి నాకు ఒక మాటతో? ఏమైపోతాయండి? ఇవన్నీ లైవ్ అయిపోతాయి. మరి లైవ్ అయిపోయే వాటిని, పాడైపోయిన వాటిని వాగ్దానాలుగా దేవుడు చివరి దినాల్లోనే మనకిస్తాడా? పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదేమో. ఐసీలో ఉన్నాడండి పేషెంట్, ముక్కుకి ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ తీస్తే చచ్చిపోతాడు. ముక్కుకు ఆక్సిజన్ ఉండి అలాగ ఉంటానా పోతానా 3 రోజులు అన్నట్టుగా ఉన్నాడు. ఆడి దగ్గరికి ఓ పక్కన కిలో బంగారం పెట్టారు పట్టుకొచ్చి.
ఓ పక్కన పెద్ద 4 ఎకరాల డాక్యుమెంట్లు పెట్టారు, ఇటు పక్కనేమో ఆడికి అవసరమైన ఒక తినుబండారాలు ఒక 20-30 రకాల తినుబండారాలు పెట్టేశారు, ఆ పక్కన ఇంకేదో పెద్ద లగ్జరీ కారుకి సంబంధించిన తాళాలు పెట్టుకొచ్చారు. అవన్నీ పక్కన ఉన్నాయి. 3 రోజుల్లో చచ్చిపోతాడు. ఏమైనా అనుభవిస్తాడా నాకు చెప్పండి? అవన్నీ ఆడికి చేయబడిన వాగ్దానాలు. వాటి వైపు చూస్తాడా మీరు చెప్పండి? ఒకవేళ ఇచ్చిన వాటి వల్ల వాడికి ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. ఇది గమనించిన దేవుడు ఏం చేశాడంటే, చివరి దినాల్లో ఉన్న మీకు ఆస్తులో, ఇల్లులో, పొలాలు వాగ్దానాలుగా ఇస్తే వాటిని మీరేం చేసుకుంటారు నాయన? నా కొడుకు 2వ రాకల్లో వచ్చేసాడు అనుకోండి, మీకు ఇచ్చిన ఆస్తి, మీకు ఇచ్చిన పొలము, మీకు ఇచ్చిన బంగారం అన్నీ ఏమైపోతాయి? లైవ్ అయిపోతాయి. కనుక ఇచ్చిన వాగ్దానం ఒకటే, భక్తిగా బ్రతకండి, లోకంలో దరిద్రులైపోయినా పర్వాలేదు, విశ్వాసంలో మాత్రం ఎలాగుండాలి? భాగ్యవంతులుగా ఉండండి. ప్రభు 2వ రాకల్లో వచ్చేస్తే అది కూడా వాగ్దానమే, మీకు ఇస్తానన్న నిత్య జీవం మీకు నేను ఇచ్చేస్తాను, పరలోకం మీకు ఇస్తాను. అది వాగ్దానం అండి. ఏమండి, ఎప్పుడు కూడా అండి అవతల వ్యక్తి వాగ్దానం చేసినప్పుడు అండి ఆ వ్యక్తిని బట్టి మనం ఒక ఆశ పెట్టుకుంటాం, అంతేనా? మీ సారు మీకు అర్థమవడానికి ఉదాహరణ చెప్తాను. మీరు మీ పని చేస్తున్న సారు, ఒరే ఈ సంవత్సరం బోనస్ మరి నేను నీకు బాగా ఇద్దాం అనుకుంటున్నాను అన్నాడు అనుకోండి, మీ చెవులు ఆ మాట పడ్డ తర్వాత మీ ఆలోచనలు ఎలాగుంటాయి? దేవుడు మాట తప్పిన వాడు అవడా? యేసుప్రభు వస్తే బిల్డింగ్ ఏమైపోద్ది? కరిగిపోతుంది. కిందకి చూడండి, అలా చదువుకుంటూ వస్తారా, ఇక్కడ రాయబడి ఉన్నాయి అవి. 9వ వచనం చదవండి. 9వ వచనం, కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు. ఏంటా వాగ్దానం? 2వ రాకడ. తన గురించి ఆలస్యం చేయుడు, కానీ ఎవడను నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకు యేసుప్రభు 2వ రాకడ ఆలస్యం అవుతుందంటే మనం ఇంకా మారలేదు కనుక. 2023లో వచ్చేస్తే మనలో ఎంతమంది వికెట్లు పరలోకం వెళ్తాయి చెప్పండి? ఇప్పటికీ డౌటే, 24లో ఉన్నా. అంటే మన ఎడల ఆలస్యం వెనకాల ఏంటంటే మనం మారాలి. మార్పు కోరి ఆయన ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతంతో ఆలస్యం చేస్తున్నాడు. ఇప్పుడు చదవండి, ఒకవేళ వచ్చేసాడు అనుకోండి, ఏం జరుగుతుంది? 10వ వచనంలో, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇందాక అక్కడ ఇశ్రాయేలుతో ఏం చెప్పాడు? నీ పొలం దీవింపబడుతుంది, నీ పంట దీవింపబడుతుంది. ఒకవేళ ఆ వాగ్దానం మనకనుకోండి, యేసుప్రభు వచ్చాడు అనుకోండి, ఆ పొలము, ఆ పంట అవన్నీ ఏమైపోతాయట? భూమి దాని మీద ఉన్న కృత్యాలు ఏమైపోతాయి? కాలిపోతాయి. అవి మన వాగ్దానాలు ఏంటి? కాలిపోయేవి, ఇరిగిపోయేవి, పగిలిపోయేవి. కనుక క్రైస్తవుల వాగ్దానం ఏంటి చెప్పండి? ఇప్పుడు నిత్య జీవం. సబ్జెక్ట్ లేకపోతే మోసపోతామండి. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఎవరినో విమర్శించడానికి చేస్తున్న ప్రసంగాలు కాదు ఇవి, మీ ఆత్మల మీద భారంతో చేస్తున్న ప్రసంగాలండి ఇవి. మిమ్మల్ని కాపాడాలి, మిమ్మల్ని రక్షించాలి, మీకు సత్యమేదో చెప్పాలి, మీ ఆత్మను మీరు రక్షించుకోవాలి. నలుగురు అసత్యంలో ఉన్న ఆత్మలకు ఈ సత్యాన్ని మీరు చెప్పాలన్న ఆవేదనతో చెప్తున్న మాటలు తప్పండి. ఇది బైబిల్ వేరండి, ఈరోజు బయట జరుగుతున్న బోధలు వేరండి. గ్రహించుకోండి, గమనించండి, ఆలోచించండి కొంచెం. కనుక మన వాగ్దానం యేసుక్రీస్తుల వారి నిత్య జీవం, ఆయన 2వ రాకడ. ఇవి క్రైస్తవులుగా దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు. చివరిగా మాట చెప్పి ముగించేస్తాను, టైం అయింది కదా. ఏంటి మాట అంటే, ఒకప్పుడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానం నెరవేరేంత వరకు అబ్రహాం ఏం చేశాడు? ఎదురు చూశాడు, శ్రమల పాలయ్యాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమని చదువుకున్నాం ఇందాక మనం? నిత్య జీవం ఇస్తాను, పరలోక రాజ్యాన్ని మీకు వారసత్వంగా ఇచ్చేస్తాను, 60-70 ఏళ్ళు జాగ్రత్తగా బ్రతకండి, ఆత్మను జ్ఞాపకంలో పెట్టుకోండి, మట్టిలో కలిపోయి దేహం గురించి ఆలోచించకండి అన్నట్టు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, వాగ్దానం దేవుడు ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానానికి నేను ఎలిజిబుల్లా కాదా, ఆ వాగ్దానాన్ని నేను పొందుకుంటానా లేదా, ఆ వాగ్దానం నా లైఫ్కి అప్లికేబుల్ అవుతుందా లేదానని మీరు చాలా భయంతో ఉండాలని చెప్పాడు దేవుడు. ఏదైనా ఒక పోటీ పరీక్ష, ఒక కలెక్టర్ చదువుకుంటున్న పిల్లలు కలెక్టర్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇది పాస్ అయిపోతే ఇక నువ్వు కలెక్టరే అన్న తర్వాత ఆ ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఎలాగుంటా చెప్పండి? వాళ్ళ మనసు ఎలాగుంటుంది? ఎలిజిబుల్ అవుతానా లేదా, నాకంటే ముందు ఇంకొకటి వచ్చేస్తాడా, నాకేమైనా మార్కులు పడ్డాయా లేదా, నేను ఏమైనా తప్పు చేశానా, అది రిజల్ట్ వచ్చేంత వరకు మనసు ఎలాగుంటుంది? పోటీ పరీక్షలు రాసిన ఏ పిల్లల హృదయం అన్నా అదేనండి, ఏమైందో. అలాగే దేవుడు వాగ్దానం అయితే ఇచ్చాడు, ఆ వాగ్దానం కోసం దేవుడు ఒక కండిషన్ కూడా పెట్టాడు. మీకు గనక
ఆ వాగ్దానం పొందుకుంటానా లేదా అన్న భయం గనక మీలో లేదా, మీరు తప్పిపోతారని చెప్పేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక చూసుకుని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి రండి. మొదటి వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుము అన్న వాగ్దానము ఇంకనూ నిలిచి ఉండగా, స్టిల్ వెయిటింగ్, నిలిచుంది. ఎవరు వెళ్తారో తెలీదు, ఎవరు జారిపోతారో తెలీదు. రిజల్ట్ రాలేదు. ఇంకా రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? మనకి చావైనా రావాలి, యేసుక్రీస్తుల వారి రెండవ రాకడైనా రావాలి. అప్పుడు కానీ తెలియదు. ఇప్పుడు మనకు మరణం వచ్చినా తెలిసిపోద్దండి. ఎలా తెలిసిపోద్ది చెప్పండి? మరణించిన వెంటనే అటో దేవదూత ఇటో దేవదూత ఉందనుకోండి, పాస్ అయిపోయినట్టే. ఎక్కడికి వెళ్తాం? హాయిగా లాజర్ పక్క వెళ్ళిపోతాం. చచ్చిపోయిన వెంటనే దూతలేం కనపట్టలేదు అనుకోండి, ఏమంటే వెళ్ళిపోతుంది అనుకోండి, ప్రయాణం ఫెయిల్ అయిపోయింది. ఇది డైరెక్ట్ స్టాప్. ఎక్కడ ఇల్లు ఎక్కడ ఆగుతుంది? పాతాళంలో. అంటే పాస్ అయ్యేవా లేదా అన్నది వస్తే మనకైనా మరణం రావాలి, లేదా యేసుక్రీస్తుల వారి రెండవ రాకడైనా జరగాలి. ఇప్పుడు చెప్తాడు చూడండి, ఎంత బాగుంటుంది మాట అంటే, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదము. వెళ్ళాలని అందరికీ ఆశ ఉంటుంది, ఆ వాగ్దానం పొందుకోవాలి, నేను పాస్ అవ్వాలని అందరికీ ఉంటుంది. కానీ ప్రవేశించుదమన్న వాగ్దానము ఇంకనూ నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. ఏముండాలట? వాగ్దానం వచ్చినోడికి ఏముండాలి? తప్పిపోతానేమోనన్న భయం ఉండాలి. కానీ ఈరోజు జనవరి 1వ తారీఖున వాగ్దానాలు తీసుకునే వాళ్ళకి భయం ఉంటుందా, ఆనందం ఉంటుందా? బైబిల్కి ఏది ఆలోచించినా బైబిల్కి ఎగరెస్ట్గా కనపడుతుంది చూడండి. అసలు నేను పరలోకానికి వెళతానా లేదానన్న భయంతో ఉండాలట. భయం అండి. మీకు మాట చెప్తానండి, పదం వచ్చింది కనుక చెప్తున్నానండి. భక్తి తర్వాత భక్తి ఆటోమేటిక్గా వస్తుందండి. భక్తి రావాలంటే ముందు ఉండవలసింది ఏంటో తెలుసండి? భయం ఉంటే భక్తి వస్తుందండి. స్కూల్ మాస్టర్ మీద భయం ఉంటే పిల్లలకి చదువు వస్తుందండి. వస్తుంది. ఉద్యోగం చేస్తున్న చోట బాస్ భయం ఉంటే ఉద్యోగం బాగా చేస్తాడండి, పని బాగా జరుగుతుంది. అలాగే దేవుడి దగ్గర కూడానండి భక్తి రావాలంటే, మళ్ళీ చెప్తున్నాడు బండగానండి, భక్తి రావాలంటే భయం లేనోడికి అసలు భక్తి ఉండదండి. ఎవరినైనా మీరు తీసుకోండి, ఎంత భక్తుడిగా మీ ముందు నటిస్తున్నా దేవుడు భయం కనుక వాడు లేకపోతే వాడు భక్తుడు కాదండి. భక్తి ఆటోమేటిక్గా వస్తుంది. ముందే ఉండాలి భయం. అందుకే మీరు చూడండి, బైబిల్లో ఈ పదం రాసేటప్పుడు అండి ముందు ఆ పదాన్ని పెడతాడు, భయభక్తులు కలిగి ఉన్నందున అని ఉంటుంది బైబిల్లో చాలా చోట్ల. అంటే భక్తికి ముందు ఏం పెట్టాడు చెప్పండి? భయం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు అని ఉంటుంది. యేసుక్రీస్తుల వారి గురించి మాట్లాడుతూ 5:7 హెబ్రీ పత్రికలో ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడెను అని ఉంటుంది. అంటే భయభక్తులు, భయము భక్తి. ఎప్పుడైతే భయం ఉందో ఆటోమేటిక్గా ఏమొస్తుంది? భక్తి వస్తుంది. మనందరికీ ఉన్న లోపం ఇదేనండి. అందరికీ భక్తి ఉంటుంది, కానీ ఎవరికి ఏముండదు? భయం ఉండదు. దేవుడి సన్నిధి అంటే భయం ఉండదు. దేవుడి వాక్యం అంటే భయం ఉండదు. సంఘం అంటే భయం ఉండదు. సేవకుడు అన్న భయం ఉండదు. సహోదరుడు ఏమన్నా అన్న భయం ఉండదు. భయాలు ఉండవు మనకి, దైవ భయాలు లేవండి. అందుకే భక్తి సన్నగిల్లిపోతూ ఉంటుంది. నేను మళ్ళా చెప్తున్నాను, ఎప్పుడైతే విపరీతమైన భయం దేవుడి పట్ల, సంఘం పట్ల, వాక్యం పట్ల, దేవుడి పని పట్ల మనకు ఉంటుందో ఆటోమేటిక్గా మన భక్తులు అంతే. ముందు ఏర్పడాల్సింది ఖచ్చితంగా భయమే. ఎందుకంటే ఆ భయం లేకపోతేనంటే ఏం జరుగుతుందని చదువుకున్నాం ఇప్పుడు మనం. ఒకవేళ తప్పిపోదునేమోనన్న భయం మీరు కలిగి ఉండండి. చివరి పదం చూడండి, అది తప్పిపోదునేమో అని భయము కలిగి ఉందుము. భయం కలిగి ఉండండి. దేవుడు నన్ను స్వీకరించడా, నా జీవితం బాగుందా లేదా, నా జీవితం దేవుడికి నచ్చుతుందా లేదా. భయం లేనప్పుడు అండి, దేవుడు భయం లేనప్పుడు వాక్యం వింటున్నా సరే నాది కాదన్నట్టుగా వదిలేస్తున్నప్పుడు మీరు ఎంత భక్తిపరులుగా దేవుని ఎదుట నటించినా వాక్యానికి భయపడని నాడు ఖచ్చితంగా మన జీవితం వాగ్దానంలో నుంచి తప్పిపోయే ప్రమాదం ఉంది. భూమి మీద ఏం జరగదండి. చాలామంది అనుకుంటారు, నేను భయపడకపోతే ఏమైంది, సేవకుడికి భయపడకపోతే ఏమైంది, సహోదరుడికి భయపడకపోతే ఏమైంది, వాక్యానికి భయం, నాకు ఏం జరుగుతుంది అనుకుంటారు. ఇక్కడ ఏం జరగదండి. అదే చెప్తున్నాను, నా భయం ఏంటంటే ఇక్కడ ఏం జరగదు, నాకైనా మీకైనా ఇక్కడ ఏం జరగదు. ప్రమాదం దేనికి ఉంటుంది? అంతిమంగా
పరలోకానికి వెళతావా లేదా అన్నది డౌట్లో పడిపోతాం. దేవుడు మనల్ని క్షమించుకున్నాడో లేదో తెలీదు, దేవుడు మనల్ని స్వీకరించాడో లేదో తెలీదు. తెలియాలంటే ఎప్పుడు తెలుస్తుంది? మరణం తర్వాతే. కనుక స్వీకరిస్తాడా లేదా, తీసుకుంటాడా లేదా, పరలోకం చేర్చుకుంటాడా లేదా అన్న భయంతో ఉన్నామా? భయంతో ఉన్నాం. మీరు చెప్పండి, నిజంగా భయంగా ఉన్నారా? భయంతో ఉన్నారా? భయంతో ఉంటే గుడికి ఎన్ని గంటలకు వస్తారు చెప్పండి? 10 గంటలకు గుడి అంటే 10 గంటలకు కనీసం ఒక 5 నిమిషాల ముందే వస్తారు. మనం ఎప్పుడు వస్తాం గుడికి? పాటలు అయిపోతాయి, ప్రార్థనలు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి, ఎప్పుడో ప్రసంగం కూడా సగం అయిపోద్ది. అప్పుడు భయం. ఇది స్కూల్కి అలాగే వెళ్తారా? ఉద్యోగానికి అలాగే వెళ్తారా? అక్కడ భయం. స్కూల్కి కానీ ఉద్యోగానికి కానీ అలా లేటుగా వెళితే వాళ్ళు శిక్షిస్తారేమోనన్న భయం. ఆ భయం దేవుడి సన్నిధి మీద ఉంటుందా? ఆ భయం దేవుడి సన్నిధి మీద ఉంటుందండి. ప్రాక్టికల్గా చెప్తున్నానండి. ఒక వ్యక్తి ఒక మంచి స్థితిలో ఉన్నాడు అంటే అతడు ఖచ్చితంగా దేవుడికి భయపడే వ్యక్తి. మీరు గమనించుకోండి దీన్ని. ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు దేవుడిలోనంటే ఖచ్చితంగా దేవుడికి గజగజలాడిపోతున్నాడని అర్థం, దేవుడికి భయపడుతున్నాడని అర్థం. భయపడేవాడిని దేవుడు ప్రేమిస్తాడు, భయపడేవాడిని దేవుడు హెచ్చిస్తాడు. మీకు అర్థం అవడానికి సింపుల్ ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమైపోతాయి. మీకు పిల్లలు ఉంటారండి, మీ ఇద్దరు పిల్లలు చూడండి. మీరు కోప్పడి మీరు ఆవేశపడిపోతున్నప్పుడు వాళ్ళిద్దరిని క్యాప్చర్ చేయండి, సరిగా వాళ్ళిద్దరిని గమనించండి. ఒకడేమో నాన్న కోపం వచ్చిందనేసరికి వీడు షివర్ అయిపోతూ ఉంటాడు, షేక్ అయిపోతూ ఉంటాడు. ఇంకో పక్కన ఉంటారండి, ముఖ్యంగా చిన్నోళ్ళు అండి, బుడ్డోళ్ళు, వీళ్ళు అసలు భయపడరు. ఆయన అలాగే అంటాడు, ఐస్లో కరిగిపోతుంది అంటది. మా ఇంట్లో కూడా జరుగుతుంది, మా బుడ్డది ఉంటుందండి. అది ఆ బుడ్డది అసలు పట్టించుకుని నాకు రగిలిపోతున్నా అది ఏం కానట్టు అలాగ ఉంటుంది. పెద్దోడు ఉన్నాడు, వీడి ఊరికి వీడి పిరుగ్గోడు భయం. పాపం నాకు కోపం రాగానే అంటూ ఉంటాయి అటు చేతులు. నాన్నకు కోపం వచ్చింది, నాన్నకు కోపం వచ్చింది, డాడీకి కోపం వచ్చింది అంటాడు. నిజంగా చెప్తున్నానండి, మన కోపం వచ్చినప్పుడు వాళ్ళ ఒక షేక్ అయిపోతూ, వాళ్ళు భయపడుతూ, వాళ్ళు ఏడుపు ముఖం పెడితే ఇద్దరిలో మీకు ఎవరి మీద ప్రేమ కలుగుతుంది? బాగా ఆలోచించండి. ఎవడైతే వణుకుతున్నాడో వాడినే చంకలో పెట్టుకున్నాం, పోలేరా గట్టిగానే వేసాను ఏమనుకురా. ఆడి మీద ఏం కలిగింది? ప్రేమ. భయపడేవాడి మీద ఏం కలిగింది? ప్రేమ. భయపడకుండా ధిక్కరించిన వాడి మీద ఏం కలిగింది? ఈ సంగతి ఎలాగుంది చూస్తారా? ఏమనలేం కదా, పిల్లలు కదా, చూస్తాను. ఎప్పుడు దొరుకుతావు కదా, ఏదో అప్లికేషన్ ఎడతావు కదా. ఎట్రండి పిల్లలు అప్లికేషను డాడీ అనుకుంటూ వస్తారు కదా, చెప్తాను ఈ సంగతి అప్పుడు. మీకు ఇది అర్థమైంది కదండి. దేవుడు కూడా ఎవరిని ప్రేమిస్తాడు చెప్పండి? భయపడే వాళ్ళని ప్రేమిస్తాడండి. భయపడండి. నాకు భయపడమంటలేదండి, ఎవరికి భయపడాలి? దేవుడికి. దేవుడు పని అప్పగించాడా, దాని అంతం చూసే వరకు నిద్రపోకండి. బాబు ఇది దేవుడి పని, నేను చేసేయాలి. దేవుడు నాకు ఏదైనా అప్పగించాడు, దీన్ని చేసేయాలి. ఎవరు భయపడతారో వాళ్ళని దీవిస్తాడండి. ఎవరు భయపడతారో వాళ్ళే దేవుడు ఉన్నతంగా నిలబెట్టుకుంటాడండి. భయం అంటే అలా ఉంటుంది చెప్తారండి. మీరు అనుభవిస్తారో లేదో, నాకు నిరంతరం భయం అండి. కాళ్ళు ఉనికిపోతూ ఉంటాయి మాకు. రాత్రి మేము ప్రార్థనకి వెళ్ళాం, ఎక్కడో ఈసీఎల్. మేము వచ్చి పడుకునేసరికి 1:30, నిద్రపోయేసరికి 2. నిద్రపోతున్నప్పుడే మైండ్లో ఒకటి రన్ అవుతుంది. ఏం రన్ అవుతుంది తెలుసా? పొద్దునే 7 గంటలకి లేచిపోవాలా, 7 గంటలు లేచిపోవాలా, మేదిపట్నం వెళ్ళిపోవాలా, గంట జర్నీ, రెడీ అవ్వాలి, 8 అయిపోద్ది. అక్కడికి వెళ్ళేసరికి 9, వాళ్ళు 9 గంటలకి వచ్చేస్తారు. మైండ్లో రన్ అవుతుంది, పొద్దున్న గుడికి వెళ్ళిపోవాలా, పొద్దున్నే గుడికి. నిజంగా చెప్తున్నానండి, ఆ భయంతో ఎప్పుడైతే, ఏమంటే భయం దేనికి? వాడు ఆ మెదిపట్నంలో ఏమైనా కర్రెచ్చుకుని నన్ను కొడతారా వెళ్ళకపోతే ఒక వారం? నాకు భయం ఎవరి మీద తెలుసండి? దేవుడి మీద. హైదరాబాద్లో ఉండి కూడా ఆరాధనకి వెళ్ళలేదు. ఎక్కడో దూరంగా ఉండిపోయి రాలేకపోయినందుకు దేవుడు క్షమిస్తాడు. ఉండి కూడా వెళ్ళలేదంటే ఆయన అసలు భరించడు, క్షమించడు. నీ సంగతి నాకు ఆరోగ్యం బాగోలేదు, నాకు నీరసంగా ఉంది, నాకు చెప్పకరా, లాజర్ని పెడతాను ముందు అంటాడు. ఏమైపోవాలి అప్పుడు? నమస్కారం బాబు. లాజర్ని పెట్టాడు అనుకోండి, ఆరోగ్యం బాగుందా లాజర్ది? ఇప్పుడు నిన్ను పెడతాడు, నీ ఆరోగ్యం చెప్పు అంటాడు. ఏమైపోతాం అప్పుడు? నేను నీకు 1000 ప్రశ్నలు వేస్తే నీ దగ్గర ఒక్కదానికి కూడా సమాధానం లేదు. దేవుడు ఎన్ని వేస్తాడట? ఒక్కదానికి చెప్తావా? కనుక భయం. వెళ్ళకపోతే దేవుడు ఏమంటాడో, చెయ్యకపోతే దేవుడు ఏమంటాడో, ఇవ్వకపోతే దేవుడు ఏమంటాడో. మీరు నిజంగా చెప్తున్నానండి, మనుషులకు భయపడకపోయినా పర్వాలేదు, దేవుడికి భయపడకపోతే మాత్రం వచ్చే ప్రమాదం భూమి మీద కాదు. ఎక్కడ ప్రమాదం? పరలోకం, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటానేమోనన్న భయంతో మీరు
భయం కలిగి ఉండండి, భయం కలిగి ఉండండి. భయం స్వీకరిస్తాడా దేవుడు? నన్ను ఎంత భక్తి చేసి గుడికి వచ్చి బాప్తిసం తీసుకుని ఆరాధనలకు వచ్చి ఏం నిద్రలేని రాత్రులు గడిపి చివరికి అదే పోగొట్టుకున్నాం అనుకోండి, ఏది పరలోకం? ఏం ప్రయోజనం చెప్పండి చేసిన ఈ కార్యక్రమాలన్నిటితో? భయం ఎప్పుడైతే లేదో భక్తి రాదు, భయం ఎప్పుడైతే లేదో బ్రతుకు మారదు, భయం ఎప్పుడైతే లేదో నువ్వు జీవితంలో పైకి ఎదగవు. దేవుళ్ళో చెప్తున్నాను నేను. కనుక ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. భయం కలిగి ఉందాం. 2024 అంత ఏ భయం కలిగి ఉందాం? దేవుడు భయం. దేవుడు పని అప్పచెప్పాడా? దేవుడు పని ఇచ్చాడా? వెంటనే చెయ్యాలి, దాన్ని చెయ్యాలి. దేవుడు నమ్మిచ్చాడు, చేయలేదనుకోండి పక్క పెట్టేస్తాడు, వీడు వేస్ట్ అంటాడు, ఇంకొకరిని చూసుకుంటాడు. అలా నన్ను మార్చేస్తాడు, ఎవరినైనా మార్చేస్తాడండి. భయం లేదు వీడికి అంటాడు అంతే. నేను పని ఇస్తే చేయలేదు, ప్రవక్తల్ని ఊరుకోలేదు, రాజులను ఊరుకోలేదు. మీరు నేను ఎంత చెప్పండి? మోసే తప్పు చేస్తేనే ఊరుకోలేదు. మోసే ఆ పాలుదీల ప్రపంచ దేశానికి వెళ్తానని ఎన్నిసార్లు గోజాను. నేను ఒక్కసారి తీసుకొని అన్నానంటే తీసుకొని మోసే అక్కడి నుంచి చూడు కావాలంటే అన్నాడు. అది దేవుడు అంటే. చాలామంది తెలియదండి. భయంతో ఉండండి. దేవుడు పని అన్నా, దేవుడు సన్నిధి అన్నా, దేవుడు వాక్యం అన్నా, బైబిల్ తరగతులన్నా, మీకు దేవుడు సంఘం పక్షాన్ని ఏ బాధ్యతలు అప్పగించినా గజగజలాడుతూ వణుకుతూ భయంతో చేయండి. దేవుడినే ముందు పెట్టుకోండి.